పైన ఏడి బాబాయ్ ఏడి రాండి. గుడ్డు కర్రీ, పప్పన్నం. కళ్ళు కనిపించవా? కనపడవమ్మా అసలు కొంచెం కూడా కనపడవా? కనపడవు, అలవాటు అయిందని తిరుగుతాడు కానీ ఇక్కడే అంతే. అంటే ఇంట్లో తిరగగలుగుతాడా? ఎక్కడ ఏమున్నదాన్ని చూస్తాడా? అలాగే చదువుతాడు, పడేస్తాడు. చూసుకుంటుంది, అన్ని ఏమే చూసుకుంటుందా? నన్ను తీసుకోపోవడం బాత్రూమ్కి ఎట్లా? ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలి పెడితే అక్కడ పోయి కూర్చుంటాను, నీళ్ళు పోతే కట్టుకుంటాను. అయ్యో, ఆమె పోతుందా? ఆమె పోతుందా నీళ్ళు? ఆమె పోతే ఏం చేస్తాం? మరి కొడుకులు బిడ్డలు లేరా? ఉన్నాడు సార్, ఎవరు కాలేదు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయినాయి. కనీసం ఎవరు ఉండరు ఇక్కడ? ఎవరు కోడలు కానీ కొడుకులు కానీ బిడ్డ కానీ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి మమ్మల్ని వదిలిపెట్టి భగవంతుడు ఏం చేస్తాం సార్. ఇంకంతే. ఎవరు రారా మరి అప్పుడప్పుడైనా? ఆమెకి మంచం లేవలేని పరిస్థితి వచ్చింది, చూడటానికి కూడా రమ్మంటే రాలేదు ఎవరు. కొడుకు, పెద్ద కొడుకు ఒకడు కిరాణా కొట్టులో పనిచేస్తాడు బజార్లో. మన ఇది దేవుడి గుడి ఉన్న చూడు, శివాలయం, ఇల్లందులో శివాలయం. దీని ఎదురుగా దుకాణం ఉంది, కిరాణా కొట్టు. అందులో పని చేసుకుంటాడు ఆయన. ఆయన ఇట్లా సంగతి అంటే ఒక్క రోజు వచ్చి చూసి వెళ్ళిపోయాను సార్. ఇంకంతే. డబ్బులు ఇవ్వలే? డబ్బులు లేవు సార్, ఏమీ లేదు. అడిగినాం సార్, ఆడికి మూల మీద వచ్చి ఆడితే బోల్ డబ్బులు ఖర్చు అయ్యి వాడు పంపట్లేదు. తింటావా? అన్నం కూర్చో. ఏం చేయాలి సార్, మా పరిస్థితి గట్రా ఉంది సార్. అది చచ్చిపోతే ఎవరు తీసుకుపోతారో భగవంతుడికి ఎరక, మాకే. అంటే అప్పుడైనా రారా కొడుకులు? రారా? అప్పుడు వస్తారేమో సార్, ఇది అమ్ముకొని పోతారు కదా, దీని గురించి అని వస్తారు. వస్తారు సార్, కంపల్సరీ వస్తారు. కోడళ్ళు కొడుకుళ్ళు అందరూ పడుతారు. కూర్చో, నువ్వు కనపడదు కదా, కూర్చో. కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటా సార్. అన్నం పెడతా, వేడి వేడిగా ఉంది. పరిస్థితులు అట్లున్నాయి సార్, మరి ఏం చెప్తాం.